బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని చందానగర్లో గన్ ఫైరింగ్ చేశారు. ఖజానా జ్యువెలర్స్కి సంబంధించిన ఒక షాప్లో భారీ దోపిడీకి ప్లాన్ చేశారు కొందరు దుండగులు. షాప్లోకి చొరబడి 6 దుండగులు గన్తోని కాల్పులు జరిపారు. అక్కడ ఉండే మేనేజర్కి సంబంధించిన కాలు మీద కూడా గన్ ఫైరింగ్ చేశారు. అలాగే అక్కడ ఉండే సీసీటీవీ కెమెరాస్ పై కూడా గన్తోని ఫైరింగ్ చేసి వాటిని కూడా ధ్వంసం చేశారు. సో దీనికి సంబంధించి డిప్యూటీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతని కాళ్ళపై కూడా కాల్పులు జరిపారు. ఆ ముఠాకు సంబంధించిన వాళ్ళంతా షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే దోపిడీ చేయడానికి గ్యాంగ్ మొత్తం షాప్లోకి వచ్చారు. 6 దుండగులు వచ్చి రాగానే సీసీ కెమెరాస్ని గన్తో కాల్ చేశారు. అక్కడున్న డిప్యూటీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ డిప్యూటీ మేనేజర్ని కూడా ఆ కాళ్ళపై కాల్ చేసి దాని తర్వాత ఆ షాప్లో ఉన్న బంగారాన్ని అంతా లూటీ చేసి వాళ్ళు దొంగతనం తర్వాత అక్కడి నుంచి జహీరాబాద్ వైపు పారిపోయడానికి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఆ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అందరికీ అలర్ట్ చేశారు. అక్కడ పోలీసులందరూ అలర్ట్ అయ్యి దాంతోపాటు ఒక 10 ప్రత్యేక బృందాలతో దోపిడీకి సంబంధించిన ముఠాని గాలింపు చేయడానికి ఆ పోలీస్ బృందాలు ఒక 10 బృందాలు బయలుదేరాయి. ఇప్పుడు జహీరాబాద్ వైపు పారిపోయారు దుండగులు మాత్రం. ప్రస్తుతానికి అక్కడ గన్ ఫైరింగ్ చేసిన తర్వాత ఆ సిచ్యువేషన్ కొంచెం హాట్గా మారింది. మార్నింగే గోల్డ్ జ్యువెలరీ షాప్స్కి ఎవరు పొద్దున్నే రారు కదా. సో షాప్ తెరిచి నార్మల్ డే ఎలా ఉంటుందో వాళ్ళ యూజువల్ డే అలానే స్టార్ట్ చేశారు. షాప్ ఓపెన్ చేశారు, క్లీనింగ్ చేసుకున్నారు, అకౌంట్స్ అన్నీ చెక్ చేసుకున్నారు. ఉన్న జ్యువెలరీ అంతా కూడా సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో 6 దుండగులు లోపలికి ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఏవైతే సీసీ కెమెరాస్ కనిపిస్తున్నాయో ఆ సీసీ కెమెరాస్ని వెంటనే గన్స్తోని ఫైర్ చేశారు. ఫైర్ చేసిన తర్వాత ఆ డిప్యూటీ మేనేజర్ దగ్గరికి వెళ్ళారు. ఆయనను పట్టుకున్నారు. ఆయన పట్టుకొని ఆయన కాళ్ళకి కూడా షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని అంతా వాళ్ళు దొంగిలించి బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుంచి జహీరాబాద్ వైపు వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇది పోలీసులు తెలుసుకున్న వెంటనే ఒక 10 ప్రత్యేక బృందాలని వాళ్ళు ఫామ్ చేసి స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అటు బాంబే హైవేకి సంబంధించి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నిటికీ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అలాగే వాళ్ళందరూ చెక్ పాయింట్స్ పెట్టి ఇప్పుడు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషా ఉంది. పెట్రిషాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషా, అసలు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, జరిగిన తర్వాత వాళ్ళు ఏ వెహికల్లో వెళ్ళారు, లేకపోతే ఎలా పారిపోయే ప్రయత్నం చేశారు, ఇప్పుడు దానికి సంబంధించి ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ ఒకసారి చెప్పండి. చందానగర్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో గన్ కలకలం మారిందనే చెప్పొచ్చు. ఒకవైపు ఖజానా జ్యువెలరీ షాప్ లో దుండగులు దొంగతనం చేయడానికి, దోపిడీ చేయడానికి కూడా లోపల దాదాపు 6 వరకు కూడా వెళ్లారు. 4 రౌండ్ల కాల్పులు చేశారు. ఏదైతే కెమెరాస్ ఉన్నాయో ఆ కెమెరాస్ అంతా కూడా కాల్పులు చేయడము, ఆ కెమెరాలంతా కూడా పగల కొట్టడము, షాప్ తెరిచిన 5 నిమిషాలకే లోపలికి వెంటనే వచ్చేయడము, అదే కాకుండా సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పగల కొట్టడము, గన్తో ఫైరింగ్ చేయడం సీసీటీవీ ఫుటేజ్. అదే కాకుండా డిప్యూటీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్న వ్యక్తి సతీష్ ని కూడా అతని కాళ్ళ పైన కూడా కాల్పులు కాల్చడం, ఆ తర్వాత వెంటనే అక్కడ పడుకోవడం. స్థానికులు ఈ కాల్పుల సౌండ్ విన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, పోలీసులను చూసిన వెంటనే కూడా పరారైపోయారని కూడా తెలుస్తుంది. ఈ దొంగలంతా కూడా, దోపిడీ దొంగలంతా కూడా జైరాబాద్ సైడ్ వద్ద వెళ్లారు. అక్కడ ఉన్న జ్యువెలరీ అంతా కూడా ప్యాక్ చేసుకొని, బ్లాక్ మాస్క్లు ధరించుకొని, బ్లాక్ బ్యాగ్స్ లో మొత్తం అంతా కూడా జ్యువెలరీ ప్యాక్ చేసుకొని వెంటనే పోలీసులు వస్తున్నారని తెలిసి కూడా అక్కడ నుంచి పారిపోయారని తెలుస్తుంది. దాదాపు పోలీసులు డిస్ట్రిక్ట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. అక్కడంతా కూడా కాపలా కావస్తున్నారు. అదే కాకుండా హైదరాబాద్ సిపి కూడా 10 స్పెషల్ ఫార్మ్స్ అంటే స్పెషల్ టీమ్స్ ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఉదయమే అంటే షాప్ తెరిచిన ఖజానా జ్యువెలర్స్ షాప్ కూడా దాదాపు 10:30 ప్రాంతంలో తెరుస్తూ ఉంటారు. ఆ షాప్ తెరిచిన వెంటనే 5 నిమిషాలకే హుటాహుటిగా అక్కడ కార్ సాగడము, అదే కాకుండా 5 లోపల దాదాపు 6 లోపలికి వెళ్ళిపోవడము, సెక్యూరిటీ స్టాఫ్ అందరినీ కూడా భయప్రాంతులకు గురి చేయడము, గన్ను వాళ్ళకి చూపించి మరి కూడా చంపేస్తామంటూ బెదిరించడము, అదే కాకుండా డిప్యూటీ మేనేజర్ సతీష్ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సతీష్ మీద కూడా కాల్పులకి తెగబడ్డారు. అదే కాకుండా మొత్తం అంతా కూడా అద్దాలంతా కూడా పగలగొట్టడం, అక్కడ ఉన్నవంతా కూడా ప్యాక్ చేసుకొని కూడా వెంటనే జైరాబాద్ వద్ద వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. ఇప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్. మొత్తం మీద కూడా పోలీసులు స్పెషల్ టీమ్స్ లో ఫామ్ అయ్యి కూడా దర్యాప్తు చేస్తున్నారు. జైరాబాద్ వద్ద కూడా పోలీసులు చేజింగ్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మనం చూస్తే కనుక హైదరాబాద్లోని చందానగర్లో గన్ ఫైరింగ్ చేశారు. సినిమా స్టైల్లో
6 దుండగులు మాస్కులు పెట్టుకొని ఖజానా జ్యువెలరీస్ సంబంధించిన ఒక షాప్లో భారీ దోపిడీకి ప్రయత్నం చేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. దాదాపు 6 దుండగులు షాపు ఓపెన్ చేసిన ఒక 5 నిమిషాల్లోనే షాప్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా గన్తో కాల్చారు. ఒక 4-5 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత అక్కడ డిప్యూటీ మేనేజర్ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. డిప్యూటీ మేనేజర్ కాళ్ళకి కూడా వీళ్ళు షూట్ చేసి కాల్పులు చేసిన తర్వాత అక్కడ ఉన్న బంగారం అంతా తీసుకొని వాళ్ళంతా జహీరాబాద్ వైపు పారిపోయే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం అయితే పోలీసులు హైదరాబాద్ సిపి ఒక 10 ప్రత్యేక బృందాలని ఫామ్ చేసి వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుండగులు ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ బ్లాక్ కలర్ మాస్క్ పెట్టుకొని సినిమా స్టైల్లోనే వాళ్ళ మొహం కనిపించకుండా వాళ్ళు జ్యువెలరీ షాప్ లోపలికి వచ్చేసి ఫైరింగ్ చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయి, అలాగే ఆ షాప్కి సంబంధించిన గ్లాసులు ఇవన్నీ పగలగొట్టారు, ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న బంగారు నగలు ఇవన్నీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ డిప్యూటీ మేనేజర్ పేరు వచ్చేసి సతీష్ అని తెలుస్తుంది. దాదాపు 4 నుంచి 5 రౌండ్ల ఫైరింగ్ కూడా చేశారు. జనరల్గా బంగారం షాప్లలో ఒక ఎమర్జెన్సీ బటన్స్ లేకపోతే ఆ టైప్లో మనం సినిమాలో చాలా చూసాం. ఆ టైప్లోనే కొంచెం ఎమర్జెన్సీ అంటే